నేను ప్రస్తుతం అమరావతిలోని క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏ భవనం ఎదురుగా ఉన్నాను. ఈరోజు మార్నింగ్ ఒక డిబేట్లో వైఎస్ఆర్సీ అధికార ప్రతినిధి 3 గంటలకు వస్తాను, అమరావతిలో అడుగడుగున ఆంక్షలు ఉన్నాయి, ఆపుతున్నారు, వీడియోలు తీయట్లేదు, ఫోటోలు తీయట్లేదు, అండ్ ఆల్సో అక్కడ ఏమీ అభివృద్ధి జరగట్లేదు అని చెప్పేసి 3 గంటలకు వస్తానన్నారు వైఎస్ఆర్సీ అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి గారు. ఆవిడ 3 గంటలకు వస్తారని చెప్పారని చెప్పి నేను 2 గంటల 50 నిమిషాలకి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు టైం 6 గంటల 36 నిమిషాలు అయింది. మధ్యలో వస్తున్నానని 2 సార్లు ఫోన్ చేశారు, కానీ ఆవిడ రాలేదు. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఇది ఏపీసీఆర్డీఏ బిల్డింగ్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పరిపాలనా భవనం అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఇక్కడ నుంచే జరుగుతుంది. ఇంకొక విషయం క్లియర్గా చెప్పాలంటే, గత 4 రోజులుగా మావీగన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఆ మావీగన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈయన చెప్పినటువంటి మచిలీపట్నం ప్రాంతం వరకు కూడా ఈ సిఆర్డిఏ పరిధిలోకే వస్తుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇవి ఎమ్మెల్యేలకు ఇచ్చేటటువంటి క్వార్టర్స్, మొత్తం 12 టవర్లు, 288 ఫ్లాట్లు. ఏదైతే మీరు ప్రభుత్వంలో ఉండగా వీటినన్నింటినీ గ్రాఫిక్స్ అంటే మేము చాలా సందర్భాల్లో చెప్పాం, వచ్చి దూకండి, దెబ్బలు తగిలితే గ్రాఫిక్స్ కాదు, దెబ్బలు తగలకపోతే గ్రాఫిక్స్ అని చాలా సందర్భాల్లో చెప్పినటువంటి ఎమ్మెల్సీ టవర్స్ ఇవే. ఇప్పుడు మీరు 11 మంది గెలుచున్నారు కదా, మీ 11 మందికి కూడా ఇందులోనే క్వార్టర్స్ ఇస్తారు, మీ ఎమ్మెల్సీలకు కూడా ఇందులోనే ఇస్తారు. అండ్ ఆల్సో మరొక విషయం ఏంటంటే, 2029లో మీకు కనీస ప్రతిపక్ష హోదా వస్తే ఆ ప్రతిపక్ష హోదా రావడానికి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఇందులోనే క్వార్టర్స్ ఇస్తారు. ఇక్కడ నుండి కిలోమీటర్ పరిధిలోనే నూతనంగా నిర్మితమవుతున్నటువంటి అసెంబ్లీ భవనం, తప్పించుకోవడానికి ఉండదు, ఇక్కడే ఉండాలి, ఇక్కడ నుంచే మీరు అసెంబ్లీకి రావాలి. ఇకనైనా అలవాటు చేసుకొని ప్రజా సమస్యల మీద చర్చించడానికి అసెంబ్లీకి రావాలి. కాబట్టి ఇక్కడికి వచ్చి ఉండి మీ 11 మంది అసెంబ్లీకి రాండి. టైం అయితే 8 అవుతుంది, 5 గంటలు నేను ఇక్కడ ఉన్నా. మల్లేశ్వరి గారు ఛాలెంజ్ చేసి కూడా 12 గంటలు అవుతుంది. ఇప్పుడు మల్లేశ్వరి గారికి ఏం చెప్తా ఉన్నానంటే, ఛాలెంజ్లు చేయటం కాదమ్మా, ఛాలెంజ్లు ఎవడైనా చేస్తాడు, కానీ వాటికి మనం ప్రూవ్ చేసుకోగలమా లేదా అనేది ఒకసారి చూడండి. మీరు ఎక్కడో కూర్చొని అమరావతి మీద విష ప్రచారం చేయడానికి మీ నాయకుడు చెప్పాడని, అది కూడా మీ నాయకుడు 3 రాజధానులు అంటే 3 రాజధానులు, అమరావతి అంటే అమరావతి, మావీగన్ అంటే మావీగన్, అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూడా చెప్పింది. సో అలా కాకుండా వాస్తవాలను ప్రజలకు చెప్పండి. మీతోటి ఇవాళ మీకు వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతుందో చూపించడానికి ఈరోజు మిమ్మల్ని రమ్మన్నాం. 5 గంటలు నేను ఇక్కడ వెయిట్ చేశాను, మీరు రాలేదు. సో ఇది జరుగుతుంది అమరావతిలో. లైట్ ఫేడ్ అయింది కాబట్టి ఇంకా నేను చాలా చూపించలేకపోతా ఉన్నా. మరొకసారి మీకు ఆఫర్ ఇస్తా ఉన్నా, మీరు ఎప్పుడైనా రండి. ఛాలెంజ్, అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని నేను నాగమల్లేశ్వరి గారికే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా, ఆయన పార్టీ నుండి ఏ నాయకుడు వచ్చినా కానీ అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కళ్ళకు కట్టినట్లుగా లైవ్లో చూపించడానికి నేను సిద్ధం.